హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర వ్లాగ్స్. ఈరోజు నేను మీతో ప్రాన్స్ పులావ్ ఎలా రెడీ చేయాలో షేర్ చేసుకుంటాను. ఇది లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ఇది నేను మా ఊరి నుంచి తెచ్చుకున్నాను. ఇలా బాయిల్ చేసినవి 10 days దాకా స్టోర్ ఉంటాయి. నెక్స్ట్ 3 glasses ఆఫ్ బాస్మతి రైస్ని అయితే నేను నానబెట్టుకుంటున్నాను ఫర్ 1 kg ఆఫ్ ప్రాన్స్. నెక్స్ట్ అల్లం 100 grams అండ్ 2 full వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇలా పాయలుగా డిస్ట్రిబ్యూట్ చేసి దాంట్లో మనం 3 tablespoons ఆఫ్ గసగసాలు వేసుకుందాం. అండ్ ఇలాచి, మిరియాలు, చెక్క అండ్ లవంగ, ఈ 4 కూడా ఆ మసాలా పేస్ట్లో యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. ఈ పేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో. అండ్ నెక్స్ట్ ఒక ఫుల్ కోకోనట్ తీసుకొని దాన్ని కూడా మంచిగా పేస్ట్ చేసుకున్నాను నేనైతే. ఈ రెండింటిని నేను బిర్యానీలో యూస్ చేస్తాను. రెండు కలిపి కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ది స్పేస్ ఇన్ మిక్సర్. నేనైతే ఫుల్ హోల్ గరం మసాలా లైక్ బిర్యానీ మసాలా అన్నీ అయితే తీసుకున్నాను. నా ఒక బాండి పెట్టేసుకుని అందులో ఒక 3 tablespoons ఆఫ్ గీ అండ్ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న హోల్ బిర్యానీ మసాలా వేసేసుకొని బిర్యానీ మసాలా మంచిగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా వేగాక ఆల్రెడీ కట్ చేసి మనం ఒక బిగ్ ఆనియన్ అయితే తీసుకున్నా నేను. ఆల్రెడీ దాన్ని చీలికలుగా కట్ చేసుకొని ఒక 4 to 5 మిర్చి కూడా తీసుకొని దీన్ని కూడా బిర్యానీ మసాలాతో పాటు వేయించాలి. ఈ ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి. ఇలా మంచిగా వేయించుకున్నాక ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసి ఈ ప్రాన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. ఇదంతా అయిపోయాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసిన ప్రాన్స్లో వేసుకుని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం అండ్ ధనియాల పౌడర్ వేసుకొని ఆల్రెడీ ఫ్రై అయిన మసాలాతో పాటు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుని మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే కారం పచ్చివాసన అంతా పోయి మసాలాకి ఆల్రెడీ వేసిన మన మసాలాకి కారం అన్ని పట్టేలా వేయించుకొని వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. దాంట్లో చెమ్మారేదాకా ఫ్రై చేసుకోండి ఇలాగా. ఇప్పుడు 1 glass ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 glass ఆఫ్ వాటర్, సో 3 glasesకి కరెక్ట్ రేషియోలో పోసుకొని ఈ వాటర్ కూడా బాయిల్ అవ్వాలి. ఇందులోనే 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసేసుకున్నా నేను. అండ్ ఒక హాఫ్ టమాటా అయితే వేసుకున్నా. ఈ వాటర్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా బాయిల్ అయిపోవాలి ఈ వాటర్లో. వితౌట్ లిడ్ మంచిగా బాయిల్ చేయాలి. లిడ్ అయితే ఏం యూస్ చేయకండి. ఈ వాటర్ అంతా ఆ రైస్ అనేది బాయిల్ అయి పీల్చుకుంటుంది. ఒక మంచి టెక్స్చర్ అయితే వస్తుంది. ఈ స్టేజ్లో వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎగిరిపోయాక లిడ్ పెట్టుకుందాం. ఇలా ఒక 15 minutes వదిలేసాక తీసి చూస్తే బ్యూటిఫుల్ దమ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. వితౌట్ ఎనీ సైడ్ డిష్ మీరు దీన్ని సర్వ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, వెరీ ఈజీ. నేనైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్కి రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై ఇట్.